రిపబ్లిక్ డేకి విచ్చేసిన గ్రామ పెద్దలు, చిన్నలు, ప్రధాన ఉపాధ్యాయులు, గురువులు, నాతోటి విద్యార్థులు, చిల్డ్రన్స్కి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏమిటంటే ఆగస్టు 15, జనవరి 26 ఇది మనము 1947 నుంచి చేసుకునే వస్తున్నాం క్రమంగా. దీనికోసం పూజ్యులు, గౌరవనీయులు, ఉపాధ్యాయులు గారు మీకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నేను 2 వాక్యాలు చెప్పాలనేసి ఇక్కడ రావడం జరిగింది. ఒకటి, మా విలేజ్ విజనరీ సోల్జర్స్ నుండి గ్రామ పిల్లలకు, స్టూడెంట్స్కు, మన గ్రామ పేదవాళ్లకు ఏమైనా ఉపయోగకరమైన పనులు చేయాలనేసి మేము ఈ యొక్క గ్రూప్ని పెట్టడం జరిగింది. మీలో ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే మా గ్రూప్ సభ్యుల్లో ఎవరినైనా మీరు మాట్లాడి మీ యొక్క సమస్యని తెలుసుకొని చెప్పి తెలియపరిచి మా దృష్టికి తీసుకొస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మేము ఈ గ్రూప్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన విలేజ్ కోసమే ఈ యొక్క గ్రూప్ని క్రియేట్ చేయడానికి ముందుకొచ్చాము. ఈ యొక్క గ్రూప్కి గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలు, ఉపాధ్యాయుల సహాయ సహకారాలు మాకు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇంకొకటి, మేము చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం 10వ తరగతి క్లాస్ స్టూడెంట్స్ 43-44 మంది నాకు తెలిసినంత మట్టుగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి మా వంతు ఏదైనా సహాయ సహకారాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ హెచ్ఎం సార్తో మాట్లాడాము. వీళ్ళు పరీక్షలకి వెళ్ళే ముందు వాళ్ళకి మా గ్రూప్ తరపు నుంచి, కెల్లా విలేజ్ విజనరీ తరపు నుంచి ఒక ఫ్లాంక్, ఒక కంసస్ బాక్స్, స్కేల్ ఎవ్రీ పర్సన్కు, ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్కు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాం మా గ్రూప్ తరపు నుంచి. మీకు ఏమైనా ఇంకైనా హెచ్ఎం సార్కి మా యొక్క రిక్వెస్ట్, విద్యార్థులకు ఏమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మాకు మా గ్రూప్ వారికి ఇన్ఫార్మ్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. నాకు ఎంత పెద్ద అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, ప్రధాన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై గణేష్ మహారాజ్కి.